ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల్లోపట పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధంగా కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దరఖాస్తులు, దాని ద్వారా ఏ విధంగా కమిషన్ దుబ్బిపోయారో అందరికీ తెలిసిందే. కేవలం నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మభ్యపెట్టి మోసం చేసి దరఖాస్తులకే పరిమితం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా ముందుకొచ్చిరో, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అసహించుకున్నారో, బీఆర్ఎస్ పార్టీ ఏ తప్పిదాలు చేసిందో నమ్మించి మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేసిందో దాన్ని ఒక్కసారి గుర్తించి అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా, అటువంటి పరిస్థితి రాకుండా లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. 28 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా వీటిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని సంఘాలు ఇన్వాల్వ్ చేయాలి, అన్ని పార్టీల నాయకులకు అవకాశం ఇవ్వాలి, లబ్ధిదారులకు ఎవరు సహకరించడానికి ముందుకొచ్చినా వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఈ నెల 27 నుంచి కాంగ్రెస్ పార్టీ 6 స్కీముల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకొని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో దానిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్ధిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము, ఇది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఉపయోగపడాల్సిందే. ఇవాళ దానికి లేనిపోని కండిషన్ చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేషన్ కార్డులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి విమర్శలు చేసిన విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డులు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ అనేక రకాల ఉద్యమాలు చేసింది. ఇలా లాఠీ దెబ్బలు కూడా తిన్నాం మేము. కాబట్టి ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 50 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 10 లక్షల మందికి పైగా ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 10 లక్షల మందికి పైగా. నాకు తెలిసి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50,000కు పైగా వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి ఈ రేషన్ కార్డులను ముందు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ 10 లక్షల మందికి పైగా ఇంకా దరఖాస్తులు ఇచ్చినే 10 లక్షల మంది, ఇంకా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్హులైన పేదలందరికీ ముందుగా రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులు వెంటనే ఇవ్వడము, మళ్ళీ ఆ పేరు చెప్పి మళ్ళీ 100 రోజులు దాటించే ప్రయత్నం చేయకుండా అలాంటి దరఖాస్తులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారికి వెంటనే అవకాశం ఇవ్వాలి. అది పెద్ద ముచ్చట కాదు. కాబట్టి వారందరూ కూడా ఈ 6 కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీముల విషయంలో వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాదాపు నాకు తెలిసి ఒక 10 లక్షల మందికి పెళ్లి అనేవచ్చు. మేజర్ లైన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కొత్త కుటుంబాలు అన్ని కూడా వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశ్రమలో తీసుకొని వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడము, వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మళ్ళీ ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేయాలి.
కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ దరఖాస్తు